ఖమ్మం జిల్లాలో కొత్త రకమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామంలోని ఖమ్మం వరంగల్ ప్రధాన హైవే పక్కన ఉన్న గత 2 ఏండ్లుగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు డిజిటల్ మనీ వాడకం ఈజీ ప్రాసెస్ అయిపోయింది. అయితే సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కున్న కస్టమర్లకు ఈజీ పేమెంట్ ఆప్షన్ కల్పించేందుకు నిర్వాహకుడు పేమెంట్ యాప్స్ భారత్ పే QR కోడ్ స్టిక్కర్ను షాప్కి బయట అతికించుకున్నాడు. అది గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఈ నెల 7వ తారీఖున సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి అక్కడే కాసేపు కూర్చొని షాపు నిర్వాహకుడు స్టిక్కర్ తొలగించి దొంగ తయారు చేసినటువంటి అచ్చం సేమ్ స్టిక్కర్ను అతికించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి షాపు యజమాని అకౌంట్లోకి మనీ క్రెడిట్ కావటం లేదని గందరగోళానికి గురయ్యాడు. అనుమానంతో షాప్ యజమాని మనీ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ చెక్ చేశాడు. స్టిక్కర్లో భారత్ పే యాప్ అకౌంట్లో మనీ క్రెడిట్ కాకపోవడంతో అనుమానంతో దొంగ అతికించినటువంటి స్టిక్కర్ స్కాన్ చేయగా వేరే అకౌంట్ హోల్డర్కు పేరు వస్తున్నటువంటి సందర్భం కనిపించింది. దీంతో షాప్లో అమర్చినటువంటి సీసీ ఫుటేజీలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి షాపు నిర్వాహకుడు గురువారం తిరుమలాయపాలెంలోని పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా యొక్క వృత్తి వచ్చేసి కిరాణా షాప్ నడపడం. సహజంగా రోజువారీగా డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు యూజ్ చేసే QR కోడ్ మాకు సంబంధించిన షాప్. ఆ షాప్ వేరే గుర్తులేనట్లు వచ్చి ఆ యొక్క QR కోడ్ని వాళ్ళు తీసేసి వాళ్ళ QR కోడ్ అమర్చి గుర్తులోకి వెళ్ళారు. సుమారుగా ఈ నెల 7వ తారీఖులో వాళ్ళు వచ్చి అమర్చారు. మా యొక్క సిస్టమ్ ఎలా రికార్డ్ అయిందని ఉదాహరణ బట్టి చూస్తే అది మాకు తెలిసింది. దాని అదేవిధంగా